స్టార్ట్ చేద్దామా? సార్లు ఓంకారం విల్ చాంట్ ఓం థ్రైస్ అండ్ విల్ స్టార్ట్ చాంట్. ఓకే, క్లోజ్ అవర్ ఐస్, కళ్ళు మూసుకుందాం. ఓం ఓం ఓం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः. वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. ओम. So we'll chant Om Namah Shivaya first. ఆ తర్వాత పంచాక్షరి ఒక 21 సార్లు చెప్దాం. తర్వాత అష్టాక్షరి ఒక 21 సార్లు చెప్తాం. ఆ తర్వాత ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవ 3 చెప్తాం. ఇది చెప్పేక ముందు ఒకసారి ఎవరెవరు మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మనకు చాలా దగ్గర వాళ్ళు కానీ, ఆ తర్వాత ప్రపంచంలో ఎవరు అనారోగ్య మహమ్మారి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అందరి జీవితాలు, చాలా మంది జీవితాలు అతలకుతలమైపోయాయి. వాళ్ళందరి కోసం ప్రార్థిస్తాం. విల్ బ్లెస్ దెమ్. అందరి జీవితాలు బాగుపడాలని. ఎందుకంటే మన సనాతన ధర్మంలో లోకా సమస్త సుఖినో భవంతు అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. అది మన సనాతన ధర్మంలో చెప్పుకుంటూ వచ్చినాము. మన ఋషులు మహర్షులు వేల కొద్ది సంవత్సరాల నుంచి మనం చెప్తున్నాం. సో ఈరోజు మనం వాళ్ళ కోసం ప్రార్థిస్తాం మనం అందరం. ఓకే, లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రపంచానికి అందరికీ, ప్రాణి సస్య సంకులం అన్నిటికీ మంచిది కావాలని, లోకా సమస్త సుఖినోభవంతోని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. అందరికీ మంచిది కావాలని ప్రార్థన చేద్దాం. ఓం నమః శివాయ. జై గురుదేవ్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీ గురు పర్యంతాం వందే గురు పరమం. ఓకే, నమస్కారం అండి అందరికీ. జై గురుదేవ్. సో నిన్న మనం రాజగుహ్య యోగం ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభించినాం. దీంట్లో పరమాత్ముడు ప్రారంభం నుంచినే రహస్యాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. రకరకాల రహస్యం గురించి చెప్పుకుంటూ వస్తాడు. సో కొన్ని రహస్యాలు మనలోనే దాచుకుంటాం. ఆ రహస్యం చెప్పుకుంటే మనకి ఎక్కడ అవమానం అయిపోతుంది అని చెప్పి ఆ రహస్యాలను అలాగే దాచుకుంటాం అన్నమాట. ఓకే, రెండవ రహస్యం ఏమంటే, ఒకటి ఎదుట ఉన్న వ్యక్తి అతని బుద్ధి లెవెల్, మెచ్యూరిటీ తక్కువైనప్పుడు ఆ రహస్యం చెప్పినా కూడా అతను జీర్ణించుకోలేడు. అటువంటి పరిస్థితులు మనం ఏం చెప్తామంటే వాళ్ళు కూడా ఆ రహస్యాన్ని అది రహస్యంగానే మిగిలి, ఆ తర్వాత వాళ్ళు ఎదిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆ రహస్యం అనేది తెలిసిపోతుంది. ఆ రహస్యం అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో అది కూడా చూసాం నేను. ఆ తర్వాత మూడో రహస్యం, కొన్ని వ్యాపారాలు చేసినప్పుడు కానీ, కొన్ని విజ్ఞానులు వాళ్ళు చేస్తున్న కొన్ని కొత్తగా కనిపెడుతుంటారు కదా, దాన్ని రహస్యంగానే పెట్టుకుంటారు. అణుబాంబులు కానీ, ఎందుకంటే అది సమాజం కోసం అది రహస్యంగా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇది మూడవ రకమైన ఒక రహస్యం. నాలుగో రకమైన రహస్యాన్ని మనం చూసాం. అది ఏమంటే ఆధ్యాత్మిక రహస్యం. ఏదో ఒక జ్ఞానం ఒక గురువు దగ్గర సేవ చేసి పొందాం మనం, ఏదో ఒక ఉపదేశాన్ని పొందాం, ఏదో ఒక మంత్రాన్ని మనకి ఇచ్చాడు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని సాధన చేశాడో దాన్ని చాలా గోప్యంగా మనకి ఇచ్చి ఉంటాడు ఆ మంత్రాన్ని. సో దాన్ని కూడా రహస్యంగా మనం తీసుకుని ఉంటాం. దానికి కూడా టైం చూసి మనకి ఎలా అది ఆ మంత్రాన్ని మనం ప్రయోగించే దాని నుంచి చాలా లోతైన ఒక ధ్యానం కలుగుతుంది, ఒక అధ్యాత్మ సాధన ముందుకెళ్తుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే దాన్ని కూడా రహస్యంగా పెట్టుకుంటాం. ఇలా అలాగే సృష్టిలో చాలా రహస్యాలు ఉన్నాయి సృష్టిలో. ఓకే, సో అలాగే ఇప్పుడు అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్, అందుకే అర్జునుడికి చెప్తున్నాడు, దీని అన్నిటికన్నా ఇంకొక రహస్యం ఉంది, అది చెప్తాను నీకు. సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్, ఈ రహస్యాలకు అన్నిటికీ ఒక రహస్యం ఉంది అని చెప్తాను. ఎందుకు అర్జునుడికి చెప్తున్నానంటే, నీకు అసూయ అనేది లేదు, దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంది. ఒక రహస్యాన్ని పంచుకోవాలంటే ఒక ఎలిజిబిలిటీ ఉంది నీకు చెప్పాలంటే. ఎందుకంటే నీలో ఒక అసూయ అనేది లేదు, ఇంకొకరిలో ఉండే దోషాలని పెద్దగా చేసి చూడవు, నువ్వు వాళ్ళల్లో ఉండే మంచితనాన్ని చూస్తున్నావు, అందుకే నీకు నేను ఇది ఉపదేశం చేస్తున్నాను అని చెప్పి ఆ రహస్యాన్ని నీకు ఒక సకారాత్మకమైన, అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉంది నీకు అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ రహస్యాన్ని బోధిస్తున్నాడు. సో దాంట్లో ఏమొచ్చిందంటే, దాంట్లో జ్ఞాన విజ్ఞాన యోగం. ఈ జ్ఞాన విజ్ఞాన యోగం గురించి మనం ఇంతకుముందు కూడా చూసాం. జ్ఞానము అంటే మన అంతర్ ప్రపంచానికి సంబంధపడిన మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి, మన జ్ఞాపకము, ఇదన్నీ చూసాం మనం ఆత్మ గురించి. దీనన్నిటిని ఇది జ్ఞానము. స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ జ్ఞాన. విజ్ఞానం అంటే ఈ ప్రపంచం ఎలా చేయబడింది, ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది. ఓకే, సో దాని గురించి విజ్ఞాన యోగం. మైక్రోకాజం అండ్ మ్యాక్రోకాజం. ఒకటి సూక్ష్మమైన జ్ఞానము, ఇంకొకటి స్థూలమైన జ్ఞానం. ఇది రెండింటినీ తెలుసుకునే దాని నుంచి లాభం ఏమిటి అంటే లిబరేషన్, మోక్షం గురించి, మోక్ష సాధ్యానికి, మోక్షాన్ని వైపు పయనించడానికి, స్వాతంత్రం అంటే ఒక ఫ్రీడమ్,
ఒక స్వాతంత్రాన్ని అనుభవించడానికి, ఓకే, ఆ తర్వాత దుఃఖం నుంచి బయట రావడానికి, ఇది దీని గురించి కూడా చెప్తున్నారు. ఇది ఈ జ్ఞానం నుంచి వచ్చే లాభం ఏమిటి, అది కూడా చెప్తున్నాను నేను. లాభాల గురించి కూడా చెప్తున్నారు ఆయన. ఓకే, ఇది పొందేదాని నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఓకే, సో ఇదేదో ఈ జ్ఞానము చాలా కఠినమైన, ఇప్పుడు దీన్ని ఏమంటారు మనం, శనగలు ఉన్నాయి కదా, అది దాన్ని ఏమంటారు, ఇనుమ శనగలు నోట్లో వేసుకుని నమ్మలొచ్చా? ఇనుములో నుంచి చేయబడ్డ శనగలు, ఓకే, నోట్లో వేసుకున్న శనగ, అలా కాకూడదు జ్ఞానం అంటే, నాలెడ్జ్ అంటే అలా కాకూడదు. ఇనుము శనగలు నోట్లో పెట్టుకుంటే ఎంత నమలినా ఆ నమలు పొళ్ళు రాలిపోతాయి అంతే. ఓకే, అలా కాకూడదు. అంటే గురుగారు ఏం చెప్తున్నారండి ఇక్కడ, ఈ జ్ఞానము తలపైన బౌన్సర్ పోయేది కాదు, మన జీవితంలో అప్లికేషన్కి ఉండాలి. అటువంటి జ్ఞానం కావాలి మనం. ఆ జ్ఞానాన్ని సింప్లిఫై చేసి సరళంగా నీకు చెప్తున్నాను, చాలా సామాన్యుడికి అర్థమయ్యేట్టు చెప్తున్నాను. ఓకే, జీవితంలో దీన్ని ప్రాక్టీస్ చేసేట్టు ఉండాలి అని చెప్పింది చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సో జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఫాలో చేయాలి. భగవద్గీత ఉంది లేదని కాదు, ఈ క్షణానికి ఎలా ఉపయోగపడుతుంది అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, ఇది ఎటువంటి వాడికి ఈ జ్ఞానం ఉపదేశం చేయాలి అంటే, ఎవరికి నా పైన శ్రద్ధ ఉంది, ఎవరికి నమ్మకం ఉంది, అటువంటి వానికి. శ్రద్ధ అంటే ఏమి? మనం శ్రద్ధ అంటే చాలాసార్లు విన్నాం. శ్రద్ధ అంటే తెలియని ఒక శక్తి వైపు ప్రయాణం చేయడం. ఒక అవ్యక్తమైన ఒక శక్తి ఉంది. ఓకే, ఆ శక్తి గురించి తెలుసుకోవాలనే ఒక ఆతృత మన లోపల, ఆ శక్తి గురించి తెలుసుకోవాలనే ఒక ఆతృత, అటువైపు ప్రయాణించడం ఉంది చూడండి, దాన్ని శ్రద్ధ అంటారు. మన అడ్వాన్స్ కోర్సులో అంతా గురుగారు చాలా అద్భుతంగా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు శ్రద్ధ గురించి. ఓకే, సో ఇది ఎటువంటి వాడికి, జీవితము చాలా విసుగు, ఎప్పుడు జీవితం అంటే చాలా బోర్ కొట్టేసింది చూడండి, వాడికి కాదు ఈ జ్ఞానం. ఓకే, సో ఎవరు ఈ జీవితంలో ఏమో ఉంది, నేను ఎందుకు జన్మించి వచ్చాను ఈ భూమి పైన, ఏదో ఒక విశేషమైన జ్ఞానం పొందాలి నేను, ఇంకేదో చాలా విలువైన ఒక జ్ఞానం ఉంది, అతీతమైన జ్ఞానం, దాన్ని తెలుసుకోవడానికి నేను పుట్టాను ఈ ప్రపంచంలో అనే దాని గురించి శోధించుకుంటూ ఏదన్నా తెలుసుకోవాలని ఒక ఉత్సాహంతో వెళ్తాడు చూడండి, అటువంటి వాడికి ఈ జ్ఞానం. ఇంకేం అయిపోయిందండి, 45-50 సంవత్సరాలు అయిపోయింది నా లైఫ్ అనుకుంటాడు. ఇంకా ఏదో ఉంది, నేను వచ్చింది మనుష్య జన్మ ఇచ్చి వచ్చాను కదా, నేను ఎన్నో లక్ష సార్లు ప్రాణిగా పుట్టాను, నేను రకరకాలైన ప్రాణిగా పుట్టాను. ఆ పుట్టినప్పుడు తినడము, పడుకోవడము, తర్వాత నాలాగే కొన్ని ప్రాణుల్ని తయారు చేయడం, అంటే ఓకే, ఇది మైథునము, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఎన్ని సార్లు జన్మ ఎత్తి వచ్చానో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనిషిగా జన్మెత్తాను అంటే ఏదో ఒక కారణం ఉండాలి మనిషిగా జన్మెత్తడం. మనిషిగా జన్మెత్తడం అంటే తినడానికి కాదు, తాగడానికి కాదు, ఓకే, తర్వాత పడుకోవడానికి కాదు. మనిషిగా జన్మెత్తి వచ్చామంటే మనలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేయడానికి కాదు మనం వచ్చింది, ఇంకేదో దీని వెనక ఒక ఉత్కృష్టమైన ఒక ఆలోచన ఉంది. అందుకోసమే పరమాత్మ మనకు మనుష్య జన్మ ప్రసాదించాడు అని ఎవడు చూస్తాడో అటువంటి వాడికి ఈ జ్ఞానము. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకంతా అది ఉందని, ఎందుకంటే మనం అందరూ సాధకులే కదా. ఓకే, ఇప్పుడు నేను జగదీష్ శాస్త్రి, నేనేమో పొందేశానని కాదు, దీంట్లో ఉండేదాన్ని మీకు చెప్పడానికి నేను కూర్చున్నాను అంతే, లేకపోతే నాకేదో దొరికిపోయింది అట్లా కాదు. ఐఎమ్ ఆల్సో, మనం అందరూ ఒకటే, అందరూ నడుస్తున్నాం ఈ త్రవలోనే. ఓకే, అందుకోసం ఎవరో ఒకడు ఇక్కడ కూర్చొని మాట్లాడాలి, అందుకోసం నేను మాట్లాడుతున్నాను అంతే. నాకంతా తెలుసు అని నేను చెప్పట్లేదు. ఓకే, సో దాని నుంచి అటువంటి సాధకుల కోసం ఈ జ్ఞానము జీవితానికి విలువనిచ్చేవాడు. నేను ఈ జన్మ ఎత్తానంటే దీని వెనకాల ఏదో ఒకటి ఉంది, మనుష్య జన్మ చాలా విలువైంది ఇది అని చెప్పి ఎవరు అనుకుంటాడు దానికోసం. సో ఎవరిలో ఒక్క ఆవగించంతైనా శ్రద్ధ అనేది లేదో అటువంటి వాడికి కాదు ఈ జ్ఞానం. ఇక్కడ చెప్తున్నాడు,
those who do not have an iota of faith. ఇంకొకటిలో దోషం కనిపెట్టేవాడు ఎప్పుడు వాడు మళ్ళీ మళ్ళీ ఈ పుట్టుక మరి చావులోకే వచ్చి మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ ఇక్కడే వచ్చి తిరుగుతూ ఉంటాడు వాడు. అటువంటి వాడికి కాదు ఈ జ్ఞానం అని. అంటే శ్రద్ధ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఆయన, శ్రద్ధ ఉండాలి. ఓకే, ఇంతకుముందు చెప్పాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరం సంయతేంద్రియ. ఇంతకుముందు చెప్పాడు ఆయన, జ్ఞానయోగంలో చెప్పాడు ఆయన కదా కృష్ణ పరమాత్మ. సో ఇప్పుడు నెక్స్ట్ ముందుకెళ్దాం. మయా తతమిదం సర్వం. చెప్పండి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. న చ చెప్పండి. న చ మత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. న చ మత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం త్వేషవస్థితః. నచ మత్స్థాని భూతాని పశ్యమి యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థో మమాత్మ భూతభావనః. ఇప్పుడు జ్ఞానం గురించి ఆయన మొదలెట్టాడు. ఇప్పుడు ఇది ఒక విజ్ఞానం లాగా, లైక్ ఎ సైన్స్. ఆయన ఏం చెప్తున్నా అంటే, ఈ ప్రపంచంలో నువ్వు ఏం చూస్తున్నావో, ఈ సృష్టిలో ఏమేం మేనిఫెస్ట్ అయి ఉందో ఇవన్నీ నా లోపల నుంచి బయట వచ్చింది. ఓకే, నా లోపల నుంచి బయట వచ్చింది అంటే మళ్ళీ నా లోపలే ఉంది ఇవన్నీ అంటున్నాడు. ఇవన్నీ నాలో నుంచి బయట వచ్చింది, తర్వాత నాలోనే ఉంది ఇవన్నీ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలాగంటే, ఈ కోడి లోపల నుంచి గుడ్డు బయట వచ్చింది. ఓకే, అప్పుడేమంటే కోడి వేరే గుడ్డు వేరే అయిపోయింది కదా. బట్ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, అది రెండు కూడా నాలోనే ఉన్నాయి మళ్ళీ అంటాడు. రెండు వేరు వేరేగా ఉన్నాను, అది నాలోనే ఉంది. ఎలాగంటే, ఒక సముద్రంలో అలలు వస్తున్నాయి. అలలు వేరే, సముద్రం వేరే కాదు. సముద్రము అలలు అంతా ఒకటే. అలలు వేరేగా కనబడుతుంది, వస్తున్నాయి. అది నా నుంచి వేరే కాదు. నా లోపల నుంచి వచ్చింది ఏమేమి అంతా చెప్తున్నాడు. ఈ భూమి నా లోపల నుంచి వచ్చింది, ఈ నీరు నా లోపల నుంచి వచ్చింది, పీలుస్తున్న గాలి అది కూడా నా లోపల నుంచి వచ్చింది. ఓకే, అగ్ని ఇదన్నీ నా లోపల నుంచి వచ్చింది. నా లోపల నుంచి వచ్చినా కూడా అవన్నీ నాలోనే ఉన్నాయంటున్నాడు. నా లోపల నుంచి వచ్చినా కూడా ఇవన్నీ నాలోనే ఉన్నాయి. ఓకే, అందుకే ఇప్పుడు చాలా మంది విజ్ఞానులు ఏం చెప్తారంటే, ఈ ప్రపంచం అంతా చూడ్డానికి ఘన వస్తువుల్లాగా కనబడుతున్నాయి, ఇవన్నీ ఒక అలలుగా, వేవ్ ఫంక్షన్ లాగా పనిచేస్తున్నాయి. ఓకే, ఈ ప్రపంచమంతా ఒక సముద్రంలో వచ్చి అలలుగా వస్తున్నాయి. అది అప్పుడు అండ్ కంటికి ఏది కనబడుతుందో ఇది కనబడినట్టు ఉంది, అయితే ఇది నిజం కాదు. ఇది కొద్దిసేపు ఉన్నట్టు ఉంటుంది, ఆ తర్వాత మాయమైపోతుంది. కనబడినట్టు ఉంటుంది అంతే, కరెక్ట్, అంతే కదా. ఒక మనిషి మన భూమి పైన వస్తాడు, కొన్ని సంవత్సరాలు ఉంటాడు, ఆ తర్వాత వాడు మాయమైపోతాడు, అంటే చనిపోతాడు. అంటే అది నిజం కాదు అంటున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో చూడండి, మన తండ్రి గారి ఫోటో పెట్టుకున్నాం. ఆయన కాలం అయిన తర్వాత తండ్రి గారి ఫోటో పెట్టుకున్నాం. ఎవరింట్లోనో రేర్గా తాతగారి ఫోటో ఉంటుంది. ముత్తాత ఫోటో ఉందా? లేదు. ఎంతో మందికి తాత పేరే జ్ఞాపకం లేదు. ముత్తాత పేరు ఓం నమః శివాయ, వాళ్ళ నాన్న పేరు ఇంకా లేదు. అంటే వస్తున్నారు పోతున్నారు అంతే. ఒక్క జనరేషన్ అంతే మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. ఏదో తద్దినం రోజు వాళ్ళ ముగ్గురు పేర్లు పిలుస్తారు అంతే, లేకపోతే ఎవడు తెలుసుకుంటాడు? అర్థమవుతుంది కదా. ఇక్కడ అంతా ఇలా వచ్చి అలా మాయమైపోతున్నారు. దీన్ని సత్యమని ఎలా అంటాం? ఇక్కడ అది చెప్తున్నాడు. వాట్ ఎవర్ దట్ అపియర్స్ దట్ డజంట్ రియల్లీ ఎగ్జిస్ట్
అది నిజంగా ఉండేది కాదు. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, ప్రకటమైపోతుంది అంతే. ఇదంతా ఘనంగా కనబడుతుంది, ఇదంతా చూడ్డానికి ఘనంగా కనబడుతుంది, నిజంగా ఘనం కాదు. ఇదంతా ఒక సముద్రంలో వచ్చి అలల్లాగా వస్తున్నాయి పోతున్నాయి. సముద్రంలో వచ్చి అలల్లాగా వస్తున్నాయి పోతున్నాయి. ఒక పెద్ద సైంటిస్టు, ఓకే, ఒక 45 సంవత్సరాలు ఆయన భౌత శాస్త్రం ఆయన అభ్యసించాడు. అభ్యసించి ఆయన అదే చెప్పాడు, ఏమంటే ఇదే ఈ ప్రపంచం అంతా చూడ్డానికి అగుపిస్తుంది, ఘనంగా అగుపిస్తుంది, కంటికి కనబడుతుంది, చూస్తే ఒక అలల్లాగా వచ్చిపోతుంది అని డాక్టర్ డ్యూయర్ అని ఒక పెద్ద సైంటిస్ట్ అదే చెప్తున్నాడు. ఓకే, సైన్స్ మరియు అధ్యాత్మము రెండు వేరు వేరు కాదు అని చెప్తున్నాడు. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్, బోత్ ఆర్ ద టూ ఫేసెస్ ఆఫ్ ఒక నాణ్యం రెండు ముఖాల్లాగా రెండు అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడేమి పశ్యమే యోగమైశ్వరం, ఒక యోగ జ్ఞానము నుంచి కృష్ణుడు చెప్తున్నాడు. అందరూ వింటున్నారా అందరూ? రియల్ విత్ మీ? యా. ఇవన్నీ నా లోపల నుంచి వచ్చినా కూడా ఓకే, నేను దాంట్లో లేదు. దీనికన్నా కన్ఫ్యూజన్ ఏం కావాలండి? ఇవన్నీ నా లోపల నుంచి వచ్చినా కూడా నేను దాంట్లో లేదు. దీన్ని విశదంగా చెప్పుకుంటూ పోతాడు ఆయన. ఎవరికి ఈ అధ్యాత్మ జ్ఞానం కొద్దిగా కూడా టచ్ లేని వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. అన్నీ నా లోపల నుంచి వచ్చింది, ఇవన్నీ మళ్ళీ నా లోపలనే ఉంది, నా లోపల నుంచి వచ్చింది ఇవన్నీ, సృష్టి అంతా ఇవన్నీ నా లోపలే ఉంది, అయితే నేను దాంట్లో లేదు, నేను దానికి భిన్నంగా ఉన్నాను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది చాలా మందికి అర్థం కాదు. 2+2 అంటే = 4 అంటాం. ఓకే, అది ఎవరికైనా అర్థమవుతుంది. 2+2 అంటే ఎంత? 4. అది ఎవరికైనా అర్థమవుతుంది. ఈ 2+1 అంటే ఎంత కావాలి? 3 కావాలి కదా. ఇక్కడ 0 అని చెప్తున్నాడు ఆయన. 2+1 = 0 అని చెప్తున్నాడు ఆయన. అప్పుడేమవుతుందంటే మైండ్ షేక్ అయిపోతుంది మనకు. అంతా నా లోపలనే నుంచి వచ్చింది, అంతా నా లోపలే ఉంది, అయినా కూడా నేను దాంట్లో లేదు అని చెప్తున్నాడు ఆయన. ఇది ఎలా తెలుస్తుంది? అదే ఈ ఒక్క చేతనా శక్తి ఈ ప్రపంచంలో, దీని రహస్యం ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఇదే నిజమైన రహస్యం మనం తెలుసుకోవాల్సింది చెప్తున్నారు. ఎవరు అన్మ్యూట్ అయ్యారు? ఓకే, ఇక్కడ చూడండి, ఇంకొక స్టేట్మెంట్ చేస్తున్నారు. నువ్వు శరీరం లోపల ఉన్నావు, అయితే నువ్వు శరీరం కాదు అంటున్నావు. నువ్వు శరీరం లోపల ఉన్నావు, అయితే నువ్వు శరీరం కాదు. ఎలాగంటే నీ శరీరంలో ఒక జీవశక్తి అనేది ఉంది, లైఫ్ ఫోర్స్ అంటారు, ప్రాణశక్తి, జీవశక్తి అంటారు. ఓకే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి ఒక చిన్న, ఎంత మన గర్భము 1వ నెల 2వ నెలలో ఉన్నప్పుడు ఎంత ఉన్నాం మనం? ఒక చిన్న చేపలాగా ఉన్నాం కదా. 3వ నెల అయిన తర్వాత కొద్దిగా ఒక ఆకారం తీసుకుంటున్నాం. 4వ నెలకు ఇంకొద్దిగా, 5వ నెలకు చిన్న చిన్నగా చేతులు కాళ్ళు అలా వచ్చింది. 6వ నెలకు తల ఏర్పడము, మిగిలినవన్నీ ఏర్పడడం, పొట్ట ఏర్పడము. ఇవన్నీ ఎలా జరుగుతుంది? 7వ నెల 8వ నెల వచ్చే వాళ్ళకు శరీరంలోకి ఒక కదలిక వచ్చింది. ఇవన్నీ ఎలా జరుగుతుంది? ఈ శరీరం ఎలా ఎదుగుతోంది తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే ఆ ప్రాణశక్తి లోపల చేరుకుంది. ఆ ప్రాణశక్తే నీ శరీరాన్ని పెంచుతోంది. దట్ లైఫ్ ఫోర్స్ అని చెప్తున్నాడు. ఓకే, సో దాని నుంచి నువ్వు శరీరము ఆకృతి తీసుకుంది, నీ శరీరానికి తూకం వచ్చింది, దాని నుంచి వెయిట్ వచ్చింది. ఓకే, సో అయితే ఈ ప్రాణశక్తి నీ శరీరమా? ప్రాణశక్తి వేరే, శరీరం వేరే. ఓకే, సో ఈ ప్రాణశక్తి మన శరీరం ఎదిగేట్టు చేసింది. ఇప్పుడు చూడండి, మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నాము? ఒక 3 కేజీలో 4 కేజీలో ఉన్నాం. ఈరోజు 80 కేజీలు 90 కేజీలు ఉన్నాం. కరెక్టా? ఇది ఎలా జరిగిందంటే ఈ ప్రాణశక్తి మన లోపల, ఈ శరీరం ఇంత పెద్ద శరీరాన్ని ఎదిగేట్టు చేసింది ప్రాణశక్తి నుంచి. మనం తినేది ఇంతే ఆహారం, 3 పూట్ల ఇంత తింటాం లేదని కాదు.
ఉత్త ఆహారం నుంచినే ఈ శరీరం ఎదిగిందా? కాదు. ఒక రోజుకి ఎన్నో వేల సార్లు శ్వాస తీసుకుంటున్నాం, ప్రాణశక్తి లోపలికి పోతుంది వస్తుంది, అది శక్తిని ఇస్తుంది. ఈ శరీరం ఎదగాలంటే ఆ ప్రాణశక్తి కారణం అని చెప్తున్నాడు. ఇంకొకటి దీంట్లో రహస్యం చెప్తున్నాడు. రేపు నువ్వు ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయింది ప్రాణశక్తి, శరీరాన్ని ఎత్తుకుపోయిందా? ఎత్తుకుపోలేదు. ఇంత భారాన్ని మోసుకెళ్ళిందా ప్రాణశక్తి? 80 కేజీలు 90 కేజీలు శరీరాన్ని మోసుకెళ్ళిందా ప్రాణశక్తి? పోలేదు. ఓకే, అంటే నువ్వు అంటే ఈ శరీరం కాదు, నువ్వు ఈ శరీరంలో ఉన్నావు. చూడండి ఎంత అద్భుతమైన ఒక జ్ఞానం చెప్తున్నాడు ఆయన. నువ్వు అంటే ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్నావు అంతే నువ్వు. ఓకే, సో యు ఆర్ ఇన్ ద బాడీ యట్ యు ఆర్ నాట్ ద బాడీ. నువ్వు ఈ శరీరంలో ఉన్నావు, అయితే నువ్వు శరీరం కాదు. సో మన లోపల ఉన్న ప్రాణశక్తి ఉంది కదా, అందుకే చెప్తున్నారు ఇక్కడ భూత బృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన. శ్లోకం. మన లోపల ఉన్న ఆ శక్తి ఉంది కదా, చేతనాశక్తి, ఆ ప్రాణశక్తి ఉంది కదా, అది మన శరీరం, అది శరీరం కాదు, శరీరానికి భిన్నంగా ఉంది, అయినా శరీరం లోపల ఉంది. అది మన శరీరానికి ఏం కావాలో అదంతా ఇస్తుంది అనమాట, జీవశక్తి. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ద బాడీ, అది మన శరీరాన్ని చూసుకుంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, ఈ శరీరంలో కొన్ని భావనలు, ఇంప్రెషన్స్, ఏదో కర్మ ఇంప్రెషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆ స్పిరిట్ ద్వారా ఈ శరీరంలో ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడో ఆయన, ఈ కంటికి కనబడుతుంది కదా ఆకాశము, అంటే మన చుట్టూ ఈ ఖాళీ స్థలం ఉంది చూడండి, మన చుట్టూ ఈ ఖాళీ స్థలం ఉంది కదా, ఇది ఆకాశం. ఆకాశం అంటే మనం పైకెత్తి చూస్తాం కదా, అది ఒకటే కాదు ఆకాశం. మన చుట్టూ కనబడుతున్న ఈ ఖాళీ స్పేస్ ఉంది కదా, ఇది కూడా ఆకాశమే. ఈ దీని లోపల కూడా జీవం ఉంది. మన చుట్టూ కనబడుతున్న ఆకాశంలో ఇది చూడ్డానికి ఏమీ లేదు అని అనిపిస్తుంది, అయితే దీని లోపల కూడా జీవం జరుగుతోంది, దీని లోపల కూడా లైఫ్ ఫోర్స్ ఉంది. మనం ఏమనుకుంటాము, ఇక్కడ ఇంకొక కోణాన్ని ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనం ఏమనుకుంటాం, ఈ శరీరం లోపల మనస్సు ఉంది అని అనుకుంటాం. కరెక్టా? ఈ శరీరం లోపల మనస్సు ఉంది అని అనుకుంటాం. కాదు, మన శరీరమే మనస్సు లోపల ఉంది. మన మనస్సు ఈ శరీరానికన్నా పెద్దది. మన మనస్సు ఉంది చూడండి, ఇది ఈ శరీరానికన్నా పెద్దది. ఈ శరీరానికన్నా 12 ఇంచీల నుంచి అంత పెద్దగా ఉంది మన చుట్టూ ఒక ప్రభా వలయం. ఇది మన మనస్సు శరీరానికన్నా పెద్దది. అందుకే చూడండి, చాలా సెన్సిబుల్ పీపుల్, చాలా అంటే పడుకొని నిద్రపోతుంటారు అనుకోండి, ఎవరైనా వచ్చి మనల్ని ఇలా ముట్టి లేపడం అవసరం లేదు, ఒక 10 ఇంచీల లోపల వాళ్ళు వస్తూనే మీకు మెలకువ అయిపోతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ మీ శరీరాన్ని తాకేశారు. అంటే ఈ ఫిజికల్ బాడీ కాదు, ఆ మైండ్ని తాకేశారు వాళ్ళు. అంటే మన శరీరము ఈ మనస్సు లోపల ఉందన్నమాట. ఓకే, ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏమంటే కొన్ని కేసుల్లో ఏమంటే, ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, యాక్సిడెంట్లో చెయ్యి పోయింది. యాక్సిడెంట్లో చెయ్యి పోతే సో అప్పుడు ఏమైంది, ఇక్కడ దాకా ఉంది కదా చెయ్యి, నొప్పి అనేది ఎక్కడి వరకు కలగాలి, ఆ వ్యక్తికి ఇక్కడి వరకు నొప్పి కలుగుతూ ఉంటుంది. ఈ చెయ్యి లేకపోయినా నొప్పి కలుగుతూ ఉంటుంది. ఎలా? ఇక్కడ సూక్ష్మ శరీరం ఉంది, దెర్ ఈస్ సటిల్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యాంటమ్ లింబ్ అంటారు. దీన్ని ఫ్యాంటమ్ లింబ్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. అంటే శరీరము, ఈ మాంసము నుంచి నిర్మాణమైన చెయ్యి లేకపోవచ్చు, అక్కడ సూక్ష్మంగా ఒక చెయ్యి ఉందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సూక్ష్మ శరీరము, సటిల్ బాడీ. ఓకే, ఈ శరీరము బాగా ఎదగాలంటే మనం ఎలా ఆహారం తీసుకుంటామో, ఆ సూక్ష్మ శరీరము స్ట్రాంగ్ గా కావాలంటే వీ హ్యావ్ మెడిటేషన్ ఈజ్ ద ఫుడ్. ఫైనల్లీ అక్కడికి వచ్చేసాడు ఆయన. ఈ సూక్ష్మ శరీరానికి ఆహారం ఏమంటే, ఓకే, మెడిటేషన్ ఈజ్ ద ధ్యానము.
ఎలా ఈ ఆకాశం మన చుట్టూ ఈ ఖాళీ స్థలంలో వాయువు ఉందో అలాగే మన శరీరంలో సూక్ష్మ శరీరము ఉంది. అది కంటికి కనబడదు. మన కంటికి కనబడేది ఏది? మాంసకృతుల నుంచి, ఇది మాంసం నుంచి నిర్మాణమైన, ఎముకల నుంచి నిర్మాణమైన ఈ శరీరము. ఇది ఒకటే కాదు. ఇక్కడ ముందుకెళ్తున్నాడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఇంకో రహస్యం చెప్తున్నాడు. ఏమంటే వి హ్యావ్ 3 బాడీస్. మనకు 3 శరీరాలు ఉన్నాయి. వి హ్యావ్ 3 బాడీస్, 3 శరీరాలు ఉన్నాయి. ఒకటి కంటికి కనబడేటువంటి ఈ శరీరం, చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు, ఇవన్నీ ఉండేటువంటి. ఇంకొకటి మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, ఈ మనస్సు, దీనితో నిర్మించబడ్డ ఇంకొక శరీరం. దట్ ఈస్ కాల్డ్ సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం. అర్థమవుతుందా? ఒకటోది ఈ స్థూల శరీరం ఒకటి. రెండోది మన మనస్సు, మన ఫీలింగ్స్, ఓకే, మన ఇంప్రెషన్స్, మన పాత జన్మది కర్మ ఒక ముద్రలు అవన్నీ తీసుకొచ్చాం మనం. ఆ ఇంప్రెషన్స్ అన్ని తీసుకొచ్చాం. దట్ ఈస్ ద సటిల్ బాడీ. దానికన్నా ఒక సూక్ష్మమైన శరీరం ఒకటి ఉంది, అది కారణ శరీరం, కాజల్ బాడీ. ఈ 3 శరీరాలు మనలో ఉన్నాయి. ఓకే, సో ఈ ఏ శరీరాలు ఏ పని చేస్తాయి దాన్ని తెలుసుకుందాం ఫస్ట్. ఒకటోది స్థూల శరీరం, రెండోది సూక్ష్మ శరీరం, మన మనసులో ఫీలింగ్స్, థాట్స్, ఐడియాస్, ఓకే, వెనక జన్మది కర్మ అంటారు కదా, ఇంప్రెషన్స్, అవన్నీ తీసుకొచ్చింది సటిల్ బాడీ, అంటే సూక్ష్మ శరీరం. దానికన్నా ఇంకొక సూక్ష్మమైన శరీరం ఒకటి కారణ శరీరం. సో మన మోక్షానికి, మన లిబరేషన్కి అది వచ్చేది కారణ శరీరం. మన లోపల ఉంది అది. అదే ఆత్మతత్వం, అదే ఆత్మతత్వం, అది కారణ శరీరం. అది అన్నిటికన్నా కేంద్రంలో ఉండేటువంటి శరీరం అంటే అదే నిజమైన. అది ఉంటేనే ఇదంతా వచ్చేది. లోపల ఉన్న ఆత్మతత్వం ఉంది కదా, ఆ చేతనాశక్తి, ఆ చేతనాశక్తి కారణ శరీరము. దట్ ఈస్ వెరీ ప్యూర్. దానికి ఏమి అంటదు, ఏమి స్పృశించదు. అగ్గిలో కాల్చ, ఇదంతా నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావు, ఇవన్నీ కృష్ణ పరమాత్మ దానికే చెప్తున్నాడు. ఆ లోపల ఉన్న ఆత్మ ఉంది కదా, చాలా శుద్ధమైన చేతనము, దానికి అగ్గిలో కాల్చడం, ఇవన్నీ చెప్తాడు. దాన్ని మనం నోట్లో మాట్లాడుకునేది కాదు, సాధనతో తెలుసుకోవాలి. నోట్లో చాలా మంది చెప్తారు, భగవద్గీతలో నయనం చిందంత శస్త్రాణి నయనం దహతి పావక, ఇదంతా చెప్తున్నారు. దాన్ని ప్రతిరోజు ధ్యానములో స్పృశించగలము, లేకపోతే వేరే త్రావలేదు. దెర్ ఈస్ నో అదర్ గో. యూ కెన్ మీట్ దట్ బాడీ ఓన్లీ ఇన్ మెడిటేషన్, ఓన్లీ ఇన్ సుదర్శన క్రియ, ఆన్ ద లాస్ట్ సర్కిల్, చివరి సర్కిల్లో మీరు అలాగే కూర్చుంటారు చూడండి. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్. కొన్ని క్షణాలకు ఆ బ్లిస్ టక్కని మనకు ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అందుకే సుదర్శన క్రియ అంటే పట్టుకుంటే ఒకసారి వదలలేరు ఎవరు, దాంట్లో అంత శక్తి ఉందన్నమాట. ఇది ఆ కాజల్ బాడీ మన లోపల ఉన్న. ఆ తర్వాత దాన్ని చుట్టూ ఉండేది ఏమి అంటే మనస్సు, ఆలోచనలు, పాత జన్మ, వెనక జన్మది ఇంప్రెషన్స్, ఇవన్నీ తీసుకుంటూ కాజల్ బాడీ వచ్చింది. అది పునర్జన్మకు ఆ శరీరం కారణమైపోతుంది. మళ్ళీ మనం ఈ భూమి పైనకి రావాలంటే ఆ రెండవ శరీరం. మూడవది పంచభూతాల నుంచి నిర్మాణమైంది, అన్నము నుంచి నిర్మాణమైన ఈ శరీరం. అర్థమవుతుంది కదా, ఇది 3 ఉంది. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ ఫిజికల్ బాడీ ఉంది చూడండి, ఈ శరీరము, ఇది వెనక జన్మ కర్మ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని దాల్చుకుంటూ ఎక్కడ పుట్టాలి అవన్నీ పునర్జన్మ గురించి చాలాసార్లు చెప్పాడు. ఓకే, ఇప్పుడు చెప్పారు కదా ఆయన, ఒక అధ్యాయంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఏమంటే నువ్వు చేసే సాధన, యోగ సాధనలో ఉంటే ఎక్కడ ఆపేస్తావో అప్పుడు ఆయుస్సు తీరిపోతే నీకు వచ్చే జన్మలో మళ్ళీ యోగుల ఇంట్లోనే పుడతావు. నువ్వు మంచి కలిగిన వాళ్ళ కుటుంబంలోనే పుట్టి అక్కడి నుంచి నీ యోగ సాధన ముందుకెళ్తుంది. అప్పుడు మళ్ళీ నేను గురువుగా వస్తాను నీకు అని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ నేను గురువుగా, నువ్వు ఇక్కడ ఈ జన్మలో సెకండ్ PUC వరకు చదివావు, ఇంటర్ వరకు,
మళ్ళీ నేను వచ్చే జన్మలో మళ్ళీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేయనక్కర్లేదు. అక్కడి నుంచి సెకండ్ పీయూసీ నుంచి నేను మళ్ళీ అక్కడ టీచర్గా వస్తాను. మళ్ళీ అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తాను. ఇది ద బ్యూటీ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఇస్ దాట్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలని అవసరం లేదు. అక్కడ నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచి సాధన ముందుకు వెళ్ళిపోతుంది. అది చెప్తున్నాడు. అంటే ఈ శరీరం ఫిజికల్ బాడీ ఉంది కదా, ఇది దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ప్రీవియస్ లైఫ్, వెనక జన్మ నుంచి మనం తీసుకొచ్చింది అనమాట. సో ఇక్కడ ముందుకు ఇంకో విషయం చెప్తున్నాడు. ఈ అన్ని భూమి పైన ఉన్న, భూమి ఒకటే కాదు, ఎన్ని భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఈ జీవాలన్నీ ఉన్నాయో, ఇవన్నీ నా లోపల నుంచి వచ్చింది. మళ్ళీ నా లోపల నుంచి బయట వచ్చింది, నా లోపలే పై జరుగుతుంది. బయట వచ్చిందంటే అది కూడా అక్కడ కూడా నా లోపలే ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఓకే, సో ఇక్కడ ఈ 3 శరీరాలు ఉన్నాయి కదా. ఈ 3 శరీరాల్లో ఒకటి ఈ మన ఫిజికల్ బాడీ ఉంది చూడండి. మరణం వచ్చిన తర్వాత ఇది ప్రకృతిలో కలిసిపోతుంది. తీసుకుపోయి పూడి చేస్తారు, కాల్ చేస్తారు, ఏమో చనిపోయాడు అనుకుంటే తీసుకుపోయి. అయితే లోపల ఉన్న సూక్ష్మ శరీరము, కారణ శరీరం, సూక్ష్మ శరీరము, ఈ కారణ శరీరము మళ్ళీ అది అనంతమైన చేతనా శక్తిలో విలీనమైపోతుంది. అనంతమైన చేతనా శక్తి అంటే అది నేనే, వేరే ఇంకేం కాదు అంటున్నాడు మళ్ళీ. ఓకే, the subtle body gets into the causal body and remains in the infinite consciousness, that is me. అది నేనే అంటున్నాడు కృష్ణుడు. అంటే ఇది అర్థం చేసుకోవాల్సింది మనం. అణువున అన్ని విశ్వములో వ్యాపించి ఉన్న ఒక శక్తి అంటే అదే కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంటే నిన్ను మనం చూసాం కదా, ఇది కృష్ణ పరమాత్మ. మనం పెట్టుకున్నాం అంతే, ఒక కాన్సన్ట్రేషన్ రావాలి అని ఒక రూపం పెట్టుకున్నాం. అది రూపం అంటే స్వరూపం, సగుణం. నిర్గుణం చూడాలంటే అణువున ఆయనే, అంతా ఆయనే. ఎవ్రీథింగ్ ఈస్ హిమ్ ఓన్లీ. ఇక్కడ ఇంకొక నెక్స్ట్, ఆమె కరెక్ట్గా ఉందా? అర్థమవుతుందా? నా లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా? యా. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఆయన, ఒక సాగరంలో, ఒక సముద్రంలో అలలు వచ్చి ఎలా తీరాన్ని తాకేసిపోతాయో అలాగే ప్రతి ఒక్కరూ జన్మము తీసుకుంటారు, కొద్ది కాలం ఉంటారు ఒక అలలాగా, మళ్ళీ ఎనికి వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎవరీ ఎక్స్ప్రెషన్ ఇన్ ది యూనివర్స్ అపియర్స్ ఫర్ ఎ వైల్. కాసేపు కనబడతారు అందరూ. ఒక 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఇక్కడ ఉండేసి కనబడతాం. ఒక అల వస్తుంది ఇలాగా. దానికి ఒక అల పేరు జగదీష్ శాస్త్రి, ఒక అల పేరు సురేష్ కోరే గారు, ఒక అల పేరు సునీల్ కొంజేటి, ఒక అల పేరు త్రిపుర గారు, ఒక అల పేరు మణియారే గారు, ఇట్లా రాజేశ్వరరావు గారు, ఇట్లా కొంతకాలం ఆ అల ఉంటుంది, మళ్ళీ లిక్కి సముద్ర సాగరంలో కలిసిపోతుంది. ఆ అల వచ్చిందంటే అదే జననము, సాగరంలో కలిసిపోతే అదే మరణము. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి, ఎంత రహస్యం. ఏ అల కూడా శాశ్వతంగా ఉండదు. ఓం నమః శివాయ. దట్స్ వాట్ హి ఈస్ టెల్లింగ్. యా. సో ఇట్ అపియర్స్ ఫర్ ఎ వైల్ అండ్ డిజాల్వ్స్ ఇంటు ది యూనివర్స్ ఓన్లీ టు అపియర్ అగైన్. మళ్ళీ సాగరంలో కలిసిపోతుంది, ఎందుకంటే మళ్ళీ కనబడాలి కదా, అందుకోసం ఇంకో రూపంలో వస్తుంది అనమాట. ఈ సైకిల్ అనేది మళ్ళీ జరుగుతుంది. జనన మరణాలు వచ్చిపోతుంటుంది. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. ఈ విశ్వం, అనంతమైన ఈ విశ్వము ఇలా వికసిస్తుంది, మళ్ళీ కుంచుకుపోతుంది. ఇది జరుగుతూనే ఉంది. దీన్ని ఇప్పుడు సైంటిస్టులు, కాస్మాలజిస్టులు చెప్తున్నారు. చాలా మంది సైంటిస్టులు దీని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇది గురుగారు చాలా అద్భుతంగా, ఇంత టైం ఎంత చూస్తున్నాం, ఇంకో 10 minutes. గురుగారు చాలా అద్భుతంగా చెప్పారు. ఏమంటే వాన వచ్చింది అనుకోండి, వాన వచ్చినప్పుడు ఈ వాన పురుగులు వస్తాయి, చూసుంటారు. వాన పురుగులు అంటే వాన పాములు కాదు. ఇంకా వాన వస్తుంది 10 నిమిషాల్లో అంటే కొన్ని పురుగులు వస్తాయి రెక్కలకు తీసుకుని. అది ఆ రోజుకు మాత్రమే వస్తాయి. ఒక గంట సేపు ఉంటుంది. వాన వచ్చిన తర్వాత అది ఎక్కడ పోతుందో తెలియదు. ఓకే, అలాగే మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో బాగా
గట్టిగా దానికి మూత వేసేసాం అనుకోండి, ఏదన్నా వేసి ఒక 1 month పెట్టేయండి, దాని లోపల కూడా పురుగులు వస్తుంది. 1 month పెట్టేస్తే దాని లోపల కూడా పురుగులు వస్తుంది. ఎలాగా అంటే అంత టైట్ గా ప్లాస్టిక్ కవర్ దాని మీద పెట్టి దాన్ని టైట్ గా మూసేశాను కదా, ఎలా వచ్చింది అంటే ఒక పురుగు కూడా లోపల పోవడానికి ఆస్కారం లేదు. ఎలా వచ్చింది అంటే ఆయన అదే చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ ఖాళీ స్థలంలో ఏమి జీవం లేదు అని, ఒకసారి మైక్రోస్కోప్ లో చూడు, ఇక్కడ కూడా జీవం జరుగుతోంది. యు ఆర్ నాట్ అమేజ్డ్. నీ చుట్టూ చాలా వింతలు జరుగుతున్నాయి, అవన్నీ ఒకసారి కళ్ళు విప్పి చూడు అంటున్నాడు. ఓకే, ప్రతి ఒక్క అణువులోనూ అక్కడ జీవం ఉంది, జీవశక్తి ప్రవహిస్తోంది ప్రతి ఒక్క అణువులోనూ. ఎందుకంటే మనము దీన్ని అంతా చాలా తేలిగ్గా తీసుకుని వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, నేనే ఉత్కృష్టమైన జీవి ప్రపంచంలో అని అనుకుంటాం, అందుకోసమే మనం ఇవన్నీ చూడలేకపోతున్నాం. ఓకే, ఇక్కడ అది చెప్తున్నాను. మనం పూర్తి ఈ సృష్టినే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నామని చెప్తున్నారు గురుగారు. ఒక దాన్ని ఏమంటారు, సీడ్, ఒక విత్తనము ఎలా మొలకొస్తుంది దాని లోపల నుంచి, అది ఒక చిన్న చెట్టులాగా ఎదుగుతుంది, మహావృక్షంలాగా ఎదుగుతుంది. దాని లోపల నుంచి ఫ్లవర్స్ వస్తున్నాయి, అంటే పూలు వస్తున్నాయి, పళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. దీని గురించి ఏ రోజు నువ్వు ఆశ్చర్యంగా చూడలేదు. ఒక విత్తనంలో ఇంతంతా ఉందా అని ఏ రోజు మనం చూడలేదు మనం. ఎందుకంటే బికాస్ వీ హావ్ టేకన్ ద క్రియేషన్ యాజ్ గ్రాంటెడ్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దాన్ని మనం తేలిగ్గా తీసుకున్నాం మనం అని చెప్తున్నాను. ఓకే, ప్రతి ఒక్క మైక్రోస్కోప్ లో చూస్తే ప్రతి ఒక్క అణువులోనూ జీవశక్తి ఉంది. ఓకే, ఈ ఒక్క విశ్వం అంతటా ఓకే ఎన్నో లక్షల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు ఒక్కడే సూర్యుడు కాదు, ఎన్నో లక్షల కొద్ది సూర్యులు ఉన్నారు, ఎన్నో లక్షల కొద్ది చంద్రులు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎన్నో రకరకాలైన సౌర వ్యూహాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి కొద్ది సంవత్సరాలు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ కనుమరుగైపోతాయి, అది కూడా నాశనం అయిపోతుంది. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నా లోపల నుంచి వచ్చింది. ఇది ఇక్కడ పంచ్ లైన్ ఇక్కడ ఉంది చూడండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నా లోపల నుంచి వచ్చింది. ఎక్కడికి పోతున్నాయి? నా లోపలే పోతుంది. ఓకే, అయితే నేను అన్నిట్లోనూ ఉన్నాను, దేంట్లోనూ లేను అని చెప్తున్నాడు ఆయనకు ఒక ఆటలాగా ఇది. ఫర్ హిమ్ ఇట్ ఈస్ అ కాన్షియస్నెస్, దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్. ఓకే, సో ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దెర్ ఈస్ వన్ మోర్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, స్థూలంలో చూస్తే ప్రతిరోజు జరిగేది చూస్తే మన జీవితంలో ఈ మన భూగ్రహం పైన, మన భూమి పైన సూర్యుడు పుడుతూనే యాక్టివిటీ అంతా స్టార్ట్ అవుతుంది. నైట్ టైమ్స్ కూడా యాక్టివిటీ ఉంటుంది, పశుపక్షులదంతా యాక్టివిటీ ఉంటుంది. అయితే చాలా అన్ని రెస్ట్ మోడ్లో ఉంటుంది నైట్ టైం. సూర్యుడు పుడుతూనే పొద్దున్నే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. పక్షులు దాని శబ్దాలు చేసుకుంటూ అన్ని గూట్ లోపల నుంచి బయట వస్తాయి. పక్షులన్నీ కలరవం పొద్దున్నే లేస్తున్నాయి, అంతా వస్తాయి. ఓకే, చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు అన్ని యాక్టివ్ అయిపోతాయి. ఫోటోసింథసిస్ అంటాం. ఫోటోసింథసిస్ ని తెలుగులో ఏం చెప్తాం మనం? ఎవరైనా చెప్పగలరా? ఫోటోసింథసిస్ అంటే దాని ఆహారం సూర్యుని కిరణాలు ఆకుల పైన పడుతూనే ఓకే ఓకే, అది జరుగుతుంది. అది నాకు ఇప్పుడు చెప్పడానికి కావట్లేదు అది, తర్వాత. ఓకే, పడుకుని నిద్రిస్తున్న ప్రాణులన్నీ లేచి కూర్చుంటాయి సూర్యుడు పుడుతూనే. ఆ సూర్యుడు ఒక్క ఉనికిలోనే ఓకే నిద్రిస్తున్న ఈ భూగ్రహం లేచి కూర్చుంటుంది. సూర్యుడు ఒక్క ఉనికి, పొద్దున్నే సూర్యుడు ఉదయించగానే నిద్రిస్తున్న ఈ భూగ్రహం లేచి కూర్చుంటుంది. సూర్యుడే లేకపోతే ఈ భూమిలో యాక్టివిటీ అనేది ఉండదు, అంటే జీవం అనేది ఉండదు సూర్యుడే లేకపోతే. ఇక్కడ అంతా ఏం జరుగుతుంది? ఆ శక్తి సూర్యుడి నుంచి జరుగుతుంది అంత, బికాస్ ఆఫ్ సన్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్.
బికాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సన్. అయితే సూర్యుడికి దీని గురించి అంత ఈజ్ నాట్ అఫెక్టింగ్ ద సన్. నా నుంచి ఇవన్నీ జరుగుతుంది అనుకోవట్లే, ఆయన ఉండేదాని నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఇంకా ఒక ముందుకెళ్తారు. సూర్యుడి నుంచి మేఘాలు పుడుతున్నాయి కదా, సూర్యుడి నుంచి మేఘాలు పుడుతున్నాయి. ఓకే, నీరంతా ఆవిరయ్యి మేఘాలుగా పుట్టి ఇక్కడ వర్షం కురుస్తుంది, వర్షం కురిసి పంటలు పండుతున్నాయి ఇక్కడంతా. కొన్ని ప్లేసెస్లో అతివృష్టి జరుగుతుంది, అనావృష్టి జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎండ ఎక్కువైపోతే చాలా మంది వడదెబ్బతో చనిపోతారు. ఇవన్నీ ఏం జరుగుతున్నా కూడా సూర్యుడికి ఏమి దీని నుంచి లాభము లేదు, నష్టము లేదు. ఆయన దీని గురించి ఏం లేదు. అర్థమవుతుంది కదా, ఈజ్ అన్అఫెక్టెడ్. ఓకే, మనం ప్రతిరోజు సూర్యునికి దండం పెడుతున్నాము, ఓ దండం పెడుతున్నాడని మనం చూసేది కాదు. లేకపోతే మనం తిడుతున్నాము, అది కూడా నథింగ్ టచెస్ హిమ్. అలాగా నీ లోపల ఆత్మ ఉంది అని చెప్తున్నాడు. అలాగా నీ లోపల ఆత్మ ఉందే, అది అలాగే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మన లోపల చేతనా శక్తి. ఇప్పుడు మన జీవితంలో చాలా సంతోషకరమైన సంఘటనలు వచ్చినాయా, అవన్నీ సంతోషంగా చూసాం. అలాగే దుఃఖకరమైన సంఘటనలు వచ్చినాయా మన జీవితంలో, అవన్నీ చూసాం. ఓకే, అయితే మన లోపల ఆ కారణ శరీరం ఉందే, దానికి సంతోషము లేదు, దుఃఖము లేదు, ఏది అంటదు దాన్ని. సూర్యుడికి ఎలా ఇక్కడ ఏమేమి జరుగుతుందో అవన్నీ ఏది అంటదో సూర్యుడికి, అలాగే మన లోపల ఉన్న ఆత్మతత్వం ఉందే, దీనికి సంతోషం ఉండదు, దుఃఖము ఉండదు, ఏది అంటదు దాన్ని. అది అంటే దాని ప్రెసెన్స్ లో అంతా జరుగుతుంది. దట్ ఈస్ ద కాన్షియస్నెస్. అదే నేను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రతి ఒక్క జీవి లోపల ఉన్న ఆత్మతత్వం ఉందే, అది నేను అంటే ఎక్కడో వెతక్కో, నీ లోపలే ఉన్నాను నేను. అది ఎలా నువ్వు నన్ను ఎలా టచ్ చేయగలవు? బై డూయింగ్ మెడిటేషన్. ధ్యానం చేస్తే యూ కెన్ మీట్ మీ. ఎంత అద్భుతమైన జ్ఞానం అండి ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు లార్డ్ కృష్ణ సేస్, ఓ అర్జున, మచ్చలేనివాడు నేను, మచ్చలేనివాడు నేను, నాకు ఇదేమి అంటదు, అన్టచ్డ్, ఇదేమి అంటదు, నీ లోపల ఉన్న ఆత్మమే నేను అని చెప్తున్నాడు. ఎంత క్లారిటీ అండి, ఇంత క్లారిటీ. ఓం నమః శివాయ. అందుకే రాజరహస్యం చెప్పాడు, ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఐ ఆమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనివర్స్. ఇక్కడ ఫైనల్ గా ఈ ప్రపంచానికి నేను అధ్యక్షుడిని. అన్ని నా లోపల జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నా కూడా నాకేం దీని నుంచి ఏం అఫెక్ట్ అవుతుంది. నథింగ్ ఈజ్ అఫెక్టింగ్. ఆ తర్వాత ఏ కర్మ కూడా నన్ను బాధించదు, ఏ కర్మకు నేను బైండింగ్ కాదు, ఏ కర్మ కూడా నేను బైండింగ్ కాదు అని చెప్తున్నాడు. ఓకే, సో ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే. సో 9:50 అయింది, మిగిలింది మనం రేపు చెప్పుకుందాం. యా, ఎందుకంటే ఇది ఇంకా చూడండి, అంతా మనం ఒక 3-4 శ్లోకాలే చూసాం అనుకుంటా ఈరోజు. రెండే శ్లోకాలు. బట్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఎవరీ పారాగ్రాఫ్, సో మచ్. ఇది మనం అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే అంత డీటెయిల్గా మనం చర్చించుకోకపోతే ద రియల్ జ్యూస్ విల్ మిస్ ఇట్. దాని లోపల ఉన్న నిజమైన ఒక రసం ఉంది చూడండి, దాన్ని మనం ఆనందించాలంటే చాలా క్షుణ్ణంగా మనం పరిశీలిస్తేనే. గురుగారు అంటే నేను చెప్పేది కాదు, ఇది గురుగారు చెప్పిందే తెలుగులో చెప్తున్నాను అంతే, దయచేసి ఏమనుకోకండి. గురుగారు ఆయన ఇంగ్లీష్లో ఏం చెప్పాడు అది తెలుగులో చెప్తున్నాను. ఒక్కొక్కసారి కొన్ని వదిలేసి కూడా ఉండొచ్చు, నాకు అంత కెపాసిటీ లేదు. ఓకే, సో ఏదో ఆయన మాట్లాడిస్తున్నాడో మాట్లాడుతున్నాను. ఓం నమః శివాయ. ఓకే, కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సురేష్ గారు, యు వాంట్ టు సే సంథింగ్ ప్లీజ్? యా, నిజంగా రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయండి. వెరీ నైస్. అది పట్టుకోగలిగేది ఎవరంటే శ్రద్ధ ఉన్న వాళ్ళే అంటున్నారు. మళ్ళీ శ్రద్ధ ఉండాలి, దానికి ఒక సాధన, మెడిటేషన్ అట్లా చేసిన వాళ్ళే ఈ నాలెడ్జ్ని
అదే ఇంటలెక్చువల్గా అర్థం చేసుకోవడం ఒకటైతే దాన్ని అనుభవిస్తూ ఆచరణలోకి అనుభవపూర్వకంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక దానికి కూడా ఆయనే చెప్పారు మళ్ళీ ఇది ఎలా సాధ్యపడుతుంది ఎలా తెలుసుకోవడం అంటే ధ్యానం ద్వారానే అని చెప్పేసి. గురుగారు అద్భుతం అండి. ఇంతకీ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టీసెస్ అన్నీ ఇవి చేయండి అని చెప్తూ మనకు తెలియకుండానే వాటి అనుభవంలోకి తీసుకెళ్తున్నారు అనేది గొప్ప విషయం. సో అందుకోసమే మనకి ఈ చాప్టర్స్ అన్నీ తెలుసుకునే అర్హత లభించింది అనుకుంటా. అట్లీస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది ఒకవేళ తెలిసినా ఏదో కనెక్ట్ అవుతుంది. విన్నా కూడా ఆ సాధన ప్లస్ గురూజీ అనుగ్రహం అది ఉంది కాబట్టి మనకి కొంచెమన్నా అర్థం అవుతుంది. ఆచరణ తర్వాత వస్తుంది అనుకోండి. ఫస్ట్ ఇంటలెక్చువల్గా అర్థమయ్యేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఈరోజు చాలా లోతైన విషయాలు వచ్చాయండి. అండ్ అది ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పారు, ఈ మనిషి జన్మ యొక్క పురుషార్థం ఏంటో తెలుసుకున్న వాళ్ళకే, శ్రద్ధ ఉన్న వాళ్ళకే ఈ నాలెడ్జ్. ఇంకా అసలు అది ఆ మాత్రం రియలైజ్ అవ్వని వాళ్ళకి కూడా ఏమి ఇది ఎక్కదు, ఒకవేళ చెప్పినా కూడా ఎక్కదు. అందుకే చూడండి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్నా కూడా అందరికీ ఏమి ఇది అందట్లేదు. ఏదో కొంతమందికి అందుతుంది. అంత ముందే చెప్పారు కొంతమందికి అందుతుంది ఎన్నో కోట్లలో. దాంట్లో కొంతమందికి అర్థమవుతుంది, ఇంకొంతమంది ఎవరో ఒకరికే నన్ను వెళ్తున్నారని చెప్పారు. సో దాంట్లో మనం కూడా చాలా అదృష్టవంతులం. ఇక్కడ 3 రకాల శరీరాల గురించి కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది ఈరోజు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము చాలా క్లారిటీతో వచ్చింది. చాలామంది అంటుంటారు రకరకాల భాషలతోటి 3 శరీరాలు. మనకి ఈజీగా అర్థమయ్యే భాషలో గురుగారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ స్థూల శరీరం అంటే ఫిజికల్గా మనం ఇది చూసేది అని, సూక్ష్మ శరీరం అంటే కొంచెం మంచి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మనం నిద్రపోతున్నప్పుడు దగ్గరికి రాగానే ఆ అలికిడికే మన శరీరాన్ని టచ్ అవుతూ లేస్తున్నట్టు ఉంటామని, అది సూక్ష్మ శరీరం. ఫిజికల్గా కొంచెం దూరం వరకు కూడా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్. అది ఈజీ వే టు అండర్స్టాండ్. అండ్ కారణ శరీరం అనేది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఇంకో కొంచెం ధ్యానం చేస్తూ లోపలికి వెళ్తే మీరు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. కారణ శరీరం గురించి కూడా తెలుసుకోండేది. సుదర్శన్ క్రియ చేశాక లాస్ట్ చివరిలో కొంచెం కొద్దిసేపు ఒక చిన్న గ్లిమ్స్, అట్లా ఎక్కువసేపు ఉండకపోయినా గ్లిమ్స్ అట్లా మనకి అనుభవంలోకి వస్తుంది. అది గమనించడం అనేది గొప్ప విషయం. చాలా మంచి విశేషాలు వచ్చాయండి ఈరోజు. చాలా సంతోషం. జై గురుదేవ్. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనిపిస్తే, చెప్పాలనిపిస్తే చెప్పచ్చు. Okay. Anybody want to ask or say anything? It is open. Okay. I don't think so. ఎవరో ఏం అడిగేది ఏం లేదనుకుంటా. We'll wind up for the day. Tomorrow we'll meet. రేపు కలుద్దాం. రేపు కలుద్దామండి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై గురుదేవ్.